మీకెవరైనా అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్లో ఎవరైనా ప్రపోజ్ కానీ చేశారా? వస్తానే ఉంటాయి అమ్మాయిలకి, తెలిసిందే కదా. తెలుసు అంటే యాక్సెప్ట్ చేశారు ఎవరిదైనా? అంటే ఒక లవ్ స్టోరీ ఉండే ప్రీవియస్లో. ఓకే, ప్రీవియస్ లో ఒక లవ్ స్టోరీ ఉండే. ఆఫ్టర్ దట్ నథింగ్. అంటే అది బ్రేక్ అయిపోయాక నథింగ్. అంటే అది మా ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలుసు. ఓకే, అన్ని అనుకున్నాక సెట్ అవ్వలేదు, విడిపోయాము. ఓకే, విడిపోయిన తర్వాత ఇంకా అటువైపు వెళ్ళలేదు. ఇంకా మమ్మీ అంటే మా పేరెంట్స్ కి తెలుసు కదా అది విడిపోయామేనో. అండ్ వాళ్ళకి నేను చెప్పేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ ఇస్ వెరీ బెటర్ ఆప్షన్, వెరీ గుడ్ ఆప్షన్, ప్లీజ్. లైక్ ఎట్లా లవ్ బ్రేక్ అయిన తర్వాత లైక్ డిప్రెషన్ గానీ అలోన్ గానీ అలాంటివి ఏం ఫీల్ అవ్వలేదు? నేను 1.5 year వరకు డిప్రెషన్ లో ఉండే. అది నా పేరెంట్స్ కి తెలుసు. నేను ఏడ్చిన రోజులు కూడా మా మమ్మీ నాతో పాటు కూర్చొని ఏడ్చేది. సో స్వీట్ ఆఫ్ హర్. అంటే నాకు వచ్చే బాధ కన్నా అరే నేను నా బాధ వల్ల నా పేరెంట్స్ బాధపడిపోతున్నారన్న ఇంకా బాధ వచ్చేసేది. ఇప్పుడు నేను ఏడుస్తున్నా, మా మమ్మీ వచ్చి నేను పడుకొని ఏడుస్తున్నా, మా మమ్మీ వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తుంది. మా మమ్మీ డాడీ ఒక రూమ్ లో పడుకోవాలి, నా దగ్గరకు వచ్చి సరే ఈమె ఏడుస్తుంది కదా అని ఉంటుంది కదా, తల్లి ప్రేమ వచ్చి నన్ను పట్టుకొని ఏడవడం. సో చాలా మంత్స్ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేను ఒక్కదాన్ని ఏడట్లేదు, ఇన్స్టెడ్ మా మమ్మీని కూడా నేను ఏడిపిస్తున్నాను అని నేను రియలైజ్ అయ్యాను. బట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైమ్ టు సమ్వన్ టు మూవ్ ఆన్, రైట్? నేను ఆ టైం తీసుకున్నాను, మూవ్ ఆన్ అయ్యాను. నేను మూవ్ ఆన్ అయిపోయాక ఐ నెవర్ క్రైడ్ ఫర్ దట్ గై అగైన్. అండ్ ఫర్ దాట్ మా మమ్మీ ఏడవలేదు కదా, నేను ఏడవకపోవడం వల్ల మా మమ్మీ ఏడవలేదు కదా అని ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే. సూపర్. అంటే ఇంత లక్కీ పర్సన్, ఇంత క్యూట్ అమ్మాయిని వదులుకున్నారంటే అన్లక్కీ, దాంట్లో ఇష్యూ ఏం లేదు, ఎప్పుడైనా వాళ్ళు రియలైజ్ అవుతారు. అంటే ఇంత స్ట్రాంగ్ ఉందని ఇప్పుడు ఆబ్వియస్లీ తను అంటే మీ కెరియర్ గ్రోత్ లో కానీ దేంట్లో కానీ చూస్తూనే ఉంటారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఉమెన్ అంటే పేరెంట్స్ ఉన్న ఉమెన్ కానీ ఇట్లా హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా సిటీలో కానీ తను ఎదగాలన్నా, వేరే స్టెప్స్ కొత్తవి తీసుకోవాలన్నా, అంటే తన కాళ్ళ మీద ఇండిపెండెంట్ గా ఉండాలి అంటే నువ్వు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఓకే, సో దిస్ ఇస్ వెరీ వైడ్ టాపిక్. బేసిక్లీ ఒక అమ్మాయి బయటకు వచ్చింది అని అంటే తన సిటీ నుంచి ఇంకొక సిటీ వచ్చింది ఫర్ జాబో స్టడీసో ఏదో ఒకటి, తనకు నచ్చిన డ్రీమో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవడానికి బయటకు వచ్చిందంటే ఫస్ట్ షీ హ్యావ్ టు కన్విన్స్ హర్ పేరెంట్స్. ఇన్ కేస్ సపోర్టివ్ పేరెంట్స్ లేకపోతే, అందరికీ సపోర్టివ్ పేరెంట్స్ దొరకరండి. సో అందరికీ దొరకరు. కొంతమంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఇది చెప్తేనే నా కూతురువి, లేదంటే నువ్వు ఇది చెప్పింది చేస్తేనే నువ్వు నా కొడుకువి, నువ్వు ఇది చేస్తేనే మా రెస్పెక్ట్ నిలబెట్టినట్టు. వాళ్ళకి ఏంటంటే పిల్లలు హ్యాపీనెస్ కన్నా సొసైటీ రెస్పెక్ట్, సొసైటీ ఏమనేసుకుంటుందని భయం ఎక్కువైపోతుంది. మాక్సిమం పేరెంట్స్ అందరూ అలానే ఉంటారు. బట్ ఒక్కసారి పేరెంట్స్ ఆ స్టెప్ నుంచి బయటకు వచ్చి ఓకే నా పిల్లల హ్యాపీనెస్ ఇంపార్టెంట్, వాళ్ళు తప్పు చెయ్యరు అని నమ్మి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈ సొసైటీ ఎందుకు గుర్తురాదు, అస్సలు గుర్తురాదు. సో ఫస్ట్ ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే తను అన్సపోర్టివ్ పేరెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్స్ చేసుకోవాలి. తను ధైర్యం ఇవ్వాలి, నేను తప్పు చెయ్యను, నేను అది హామీ ఇస్తాను. తను ఎలా హామీ ఇస్తుందో తను ఇచ్చుకోవాలి, రైట్? తను హామీ ఇచ్చుకోవాలి, నన్ను నమ్మండి, ఓకే నాకు సపోర్టివ్ గా నిలబడండి. సపోర్టివ్ గా అంటే నేను తప్పులు చేసినా నాతో పాటు ఉండండి అని కాదు. నేను ఒకవేళ ఎక్కడైనా ఆగిపోతే, నేను ఎక్కడైనా స్టక్ అయిపోతే, నేను ఎక్కడైనా డౌన్ ఫాల్ అయిపోతే నన్ను లేపండి, నాకు సపోర్ట్ గా ఉండండి, నాకు స్టాండ్ అవ్వండి. చిన్నప్పటి నుంచి అలానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా అలానే తన పేరెంట్స్ ని చెప్పుకొని రావాలి ఒక అమ్మాయి. నెక్స్ట్ తను క్రాస్ అయిన తర్వాత తన ఫ్రెండ్స్, తన బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళు తిని ట్రస్ట్ చేయాలి. వాళ్ళకి ఎలా చెప్పుకోవాలంటే ఆబ్వియస్ గా 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే 10 డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి. 10 డిఫరెంట్ మైండ్స్ కూడా 8 సపోర్ట్ చేస్తారు, 2 అపోజ్ చేస్తారు. అపోజ్ అంటే డైరెక్ట్ కూడా చెప్పారు, రైట్? వీళ్ళిద్దరికి నచ్చినది ఏదో వాళ్ళు క్రియేట్ చేసుకున్న స్టోరీలు వెళ్ళి స్ప్రెడ్ చేస్తారు. అలానే ఆబ్వియస్ గా అవుతుంటది, అది వెరీ కామన్. అండ్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందంటే వాడు ఆ ఈగోకి తీసుకోలేక కూడా వాడు కూడా బ్యాడ్ గా స్ప్రెడ్ చేయొచ్చు. అమ్మాయి మీద బ్యాడ్ రూమర్స్ ఉంటానే ఉంటాయి. నువ్వు మంచి చెయ్యు చెడ్డ చెయ్యు బ్యాడ్ రూమర్స్ ఉంటానే ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటనే ఉంటారు. సో నువ్వు అది నమ్ముతున్నావా, లేదా ఈ అమ్మాయిని నువ్వు డైరెక్ట్ గా చూసావు కాబట్టి ఈ అమ్మాయిని నమ్ముతున్నావు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టేజ్ మన ఫ్రెండ్స్ ని, ఎవరైతే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఒకవేళ ఉంటే, హస్బెండ్ అయినా వాళ్ళకి ఒప్పించుకోవాలి, వాళ్ళని చెప్పుకొని బయటకు రావాలి. నెక్స్ట్ తను వర్క్ చేసిన సరౌండింగ్స్ అండ్ తను ఉన్న ప్లేస్ సరౌండింగ్స్, లెటెస్ట్ టేక్ తను ఒక రూమ్ లో ఉందో లేదా హాస్టల్లో ఉందో, లేదంటే తను వర్క్ చేసేది స్కూల్లో కాలేజ్ లో అయినా, లేదంటే వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ అయినా తను చక్కదిద్దుకోవాలి. ఎలా చక్కదిద్దుకోవాలి? మనకి ఫస్ట్ ఎలానో తెలియదు, ఎలాంటి ఫ్రెండ్స్ ని మనం చూస్ చేసుకుంటున్నాం. ర్యాండమ్ గా ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో మనం ట్రావెల్ అవుతాం, వాళ్ళు ఎంత
ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు టాక్సిక్ మనం కనిపెట్టాలి ఒక పాయింట్ తర్వాత. వాళ్ళు నిజంగానే మనకి మంచిది లేదు, మన మెంటల్ హెల్త్ కి వాళ్ళు హార్మ్ఫుల్ అంటే వాళ్ళని అక్కడే కట్ చేసేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఆలోచించకూడదు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ కాస్ట్ టు అవర్ పీస్. మన పీస్ కన్నా ఏది ఎక్కువ కాదు, మన పీస్ కన్నా ఏది ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, రైట్? సో మనం ఇవన్నీ కట్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. రాంగ్ వైబ్స్ ని, కరెక్ట్ కాని పర్సన్ ని, వీళ్ళందరినీ కట్ చేసుకుని మంచి ఫ్రెండ్ సర్కిల్ ని ఫామ్ చేసుకోవాలి, కరెక్ట్ గా ఉండాలి. సో ఇలా ఒక్క ఫ్యాక్టరీ కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. తను ఒక్క స్టెప్ ముందు తీసుకొని ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ బయటకు వచ్చి తను బతకడం చాలా కష్టం. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అబ్బాయిలు ఏదో ఒకటి చెప్పి లాగడం, ట్రై చేయడం, చాలానే ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తను ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఇవన్నీ ఫైట్ చేసి ఫేస్ చేసి ఎట్ ది ఎండ్ తను సుఖంగా తనకు నచ్చింది చేసి పడుకుంటుందా లేదా, అది ఇంపార్టెంట్. ఓకే, సూపర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అంటే ఇప్పుడు మనీషా అంటే అసలు ఏంటి, లైక్ ఏంటంటే నీ వీక్నెస్ పాయింట్. వీక్నెస్ చెప్పకూడదు కదండి, అంటే వీక్నెస్ అంటే పలానా ఉంటుంది కదా, లైక్ బయటికి ఎలా కనిపిస్తారు? See, I believe ki I'm very strong, very independent, very bold. I'm a very good motivational speaker. నా ఫ్రెండ్స్ అందరికి అంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు మీకు తెలుసు ఏంటి ఇక్కడ ఫైర్ ఉంది, ఫైర్ మీద చేయబడితే కాలుతుంది అని మీకు తెలుసు, మీకు నాలెడ్జ్ ఉంది. కానీ మీరు ఎప్పుడు ఆ ఫైర్ ఎంత ఇంటెన్స్ లో తెలియదు కదా మీకు. ఇక్కడ వరకు అయితే కొంచెం కాలుతుంది, ఇట్లా పడితే మొత్తం కాలుతుంది, ఇట్లా పడితే మొత్తం కాలుతుంది. ఇంతసేపు 5 నిమిషాలు ఉంచితే ఒక రకంగా కాలుతుంది, అరగంట ఉంచితే ఒక రకంగా. మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది, రైట్? సో అలా నా ఫ్రెండ్స్ కి ఏంటంటే నేను మోటివేషనల్ స్పీకర్ అనేది ఇది ఏమంటున్నానంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఒక టాపిక్ మీద నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేసి ఉంటారు. ఫేస్ చేసిన తర్వాత నేను కూర్చోబెట్టి చెప్తాను అన్నమాట, ఇది ఇట్లా 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 అని. సో బేసిక్గా ఈ మోటివేషనల్ స్పీకర్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నా బ్రేకప్, నా పాస్ట్ నుంచి వచ్చిందనమాట. నా ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను గెయిన్ చేసుకొని ఇది వచ్చాం. సో బయట మాత్రం మనీషా ఏంటంటే ఒక ఇండిపెండెంట్, ఒక స్ట్రాంగ్ ఉమెన్. అంటే షీ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్. నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉంది, కోపం ఉంది, నేను అది చూపిస్తాను, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ సిచ్యువేషన్ నేను క్రాస్ అయినా లేదా, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసానా లేదా ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అవన్నీ చేసినా సరే లోపల వీక్నెస్ ఏంటంటే ఇఫ్ ఐ లవ్ సంథింగ్, ఒక థింగ్, లెట్ us take I love this phone case, ఇది పాడైపోతే చాలా ఎమోషనల్ హర్ట్ అయిపోతాను. అంటే ఎంత డెస్ట్రాయ్ అయిపోతానంటే ఐ విల్ కంప్లీట్లీ డివాస్టెడ్. అంటే మొత్తం ఇలా బిక్కరావుగా అయిపోతాను అనమాట, స్ప్రెడ్ అయిపోతాను మొత్తం, టూ చిన్న చిన్న పీసెస్ కింద ఇదైపోతాను. అంటే జస్ట్ ఒక థింక్. అలాంటిది ఒక పర్సన్ నన్ను హార్మ్ చేసిన, అంటే ఫ్రెండ్స్ లో అయినా, లేదా నా రూమ్మేటో, క్లాస్మేటో, కొలీగో, లేదా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్, లైక్ ఇలా ఎవరైనా నాకు అటాచ్ అయిన వాళ్ళు ఏదైనా తేడా చేసినా, లేదంటే మోసం చేసినా, ఏం చేసినా, అంటే నన్ను హర్ట్ చేసినా సరే, వాళ్ళ వర్డ్స్ తో అయినా లేదంటే యాక్షన్స్ తో అయినా, అది నేను చాలా డివాస్టెడ్ అయిపోతాను అనమాట. సో దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ వీక్నెస్. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే నా పాస్ట్ రిలేషన్షిప్ నుంచి నేను నేర్చుకున్నా దట్ ఒక పర్సన్ మీద అటాచ్మెంట్స్ పెట్టుకుంటే చాలా డివాస్టెడ్ అయిపోతాను నేను. సో వెళ్ళొద్దు ఆ వేలోకి, అంటే ఆబ్వియస్లీ తప్పదు, రైట్? ఒకటే రూమ్ లో ఉంటామంటే నా రూమ్మేట్స్ తో అటాచ్మెంట్స్ తప్పదు, ఒకటే ప్లేస్ లో వర్క్ చేస్తున్నాం అంటే వాళ్ళతో రోజు మాట్లాడాలి, వాళ్ళ మొహాలు చూసుకోవాలి, నా పేరెంట్స్ తో అటాచ్మెంట్స్ తప్పదు, నా కజిన్స్ తో తప్పదు, మా రిలేటివ్స్ తో తప్పదు, నా ఫ్యూచర్ లో నా హస్బెండ్ తో తప్పదు, ఎవరితో తప్పదు. బట్ ఏంటంటే ఐ నో కాబట్టి దాన్ని కొంచెం హ్యాండిల్ విత్ కేర్ చేసుకుందాం. ఎందుకంటే అది నా బిగ్గెస్ట్ వీక్నెస్. నేను నా 100% ఎఫర్ట్స్ పెట్టేస్తాను, అది ఎవరైనా ఒక థింకే నేను పెడతాను. అలాంటిది ఒక పర్సన్, జీవి, ఆపోజిట్ పర్సన్ ఒక జీవి. సో ఒక పర్సన్ కి నేను పెడుతున్నాను కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మై వీక్నెస్. నేనే హర్ట్ అయిపోతా కాబట్టి కొంచెం చూసుకొని ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మనీషా. చాలా ఇన్ఫర్మేటివ్. అంటే నార్మల్గా ఒక మోడల్ని ఇంటర్వ్యూ చేసినట్లేదు, ఒక ఏదో మోటివేషనల్ స్పీకర్ నుంచి ఒక ఏమంటే ఇంపార్టెంట్ థింగ్స్ కానీ గెయిన్ చేసుకున్నట్టుంది, వర్డ్స్ కానీ. అసలు అంటే చాలా యంగ్ ఏజ్లో చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్గా అండ్ మమ్మీ డాడీ సపోర్ట్తో ఇంతవరకు వచ్చామంటే ఫర్దర్గా కూడా చాలా ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకొని ఒక మంచి మంచి మూవీస్లో కానీ మోడల్గా కానీ సక్సెస్ఫుల్గా అయ్యి అసలు నిన్ను ఎవరైతే హర్ట్ చేశారో, లేకపోతే నీ పర్సనల్ పర్సన్స్ కానీ నీ పాస్ట్ కానీ వాళ్ళు అంటే షాక్ అయ్యేలా, ఓ తినేనా తను అని అనుకునేలాగా ఖచ్చితంగా చేస్తున్నావు ప్రెసెంట్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.